ఒక ఊరిలో ఉన్నత కుటుంబానికి చెందిన అనన్య అనే అమ్మాయి ఉండేది. ఆమె చదువులో తెలివైనది, అందంగా, అమాయకంగా ఉండేది. కాని ఆమె తండ్రి రామచంద్రం ఓ గొప్ప వ్యాపారవేత్త. అతనికి ధనం, గౌరవం అన్ని ఉన్నా దరిద్రుల్ని చిన్నచూపు చూస్తాడు. అదే ఊరిలో రవి అనే గరిబి కుర్రాడు ఉండేవాడు. అతనికి పెద్దగా ఆస్తిలేదు, కాని మంచి మనసున్నవాడు. అన్నీ తన కష్టంతో సంపాదించుకోవాలనే తపన ఉన్నవాడు. అతను చిన్నపాటి టీ స్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తాడు. ఒకరోజు అనన్య కాలేజీకి వెళ్తూ తన కారును పార్కింగ్ చేయడానికి చోటులేక కాస్త ముందుకెళ్ళింది. అప్పటివరకు ఆమె ఏదీ తాగకపోవడంతో దాహంగా అనిపించింది. అప్పుడు రవి టీ స్టాల్ కనిపించింది. అన్నా, ఒక టీ అంది అనన్య. రవి ఆమెను చూసి చిన్న ఆశ్చర్యపోయాడు. ఇదిగో మీ టీ, అమ్మాయిగారు. ఆ రోజు తాగిన టీ రుచి అనన్యకు బాగా నచ్చింది. అప్పటినుంచి రోజూ అక్కడికి రావడం అలవాటయింది. రవి కష్టపడే తత్వం, స్నేహపూర్వకమైన స్వభావం నచ్చేసింది. వారిద్దరి మధ్య చక్కని స్నేహం ఏర్పడింది. కాని కొద్ది రోజుల్లోనే ఇది ప్రేమగా మారింది. అనన్య రవిని ప్రేమించడం మొదలుపెట్టింది. రవి మొదట్లో దానికి వ్యతిరేకంగా ఉండేవాడు. నీ కుటుంబం నన్ను అంగీకరించదు, నేను సామాన్యుడిని అని చెప్పేవాడు. కాని అనన్య మాత్రం ప్రేమకే అంతా సమానం, నేను నీతోనే ఉంటాను అని చెప్పి అతనికి ధైర్యం చెప్పేది. ఈ విషయం రామచంద్రం, అనన్య తండ్రి, తెలుసుకున్నాడు. ఒక చాయ్ అమ్మేవాడు మా ఇంటి అల్లుడు అవుతాడా? అసాధ్యం అని మండిపడ్డాడు. అనన్యను ఇంట్లో బంధించాడు. రవి దగ్గరికి వెళ్లకుండా చేయించాడు. రవి చాలా బాధపడ్డాడు. కాని ప్రేమను నిరూపించుకోవాలని అనుకున్నాడు. రాత్రింబవళ్లు కష్టపడి కొత్తగా ఒక చిన్న హోటల్ ప్రారంభించాడు. తన ప్రయత్నంతో మంచి పేరు సంపాదించాడు. ఇంతలో అనన్య తన తండ్రితో మాట్లాడింది. నాన్న, డబ్బు కాదు, మనసు ఉండాలి. ప్రేమ నిజమైనదైతే అది ఏ స్థితిలో ఉన్నా విలువైనదే. 1 సంవత్సరం తరువాత రవి మంచి స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు అతను కేవలం టీ అమ్మేవాడు కాదు, ఓ చిన్న రెస్టారెంట్ యజమాని. రామచంద్రం అతని కష్టాన్ని గుర్తించి అనన్య ప్రేమను అంగీకరించాడు. ఇలా రవి, అనన్య ప్రేమించి దాన్ని నిజం చేసుకున్నారు. ప్రేమకు డబ్బు